సనాతన ధర్మం ప్రకారం విశ్వ సృష్టి వివిధ తత్వశాస్త్ర మరియు పురాణ కథల ద్వారా వివరణ చేయబడింది. ఇవి సృష్టి, స్థితి, లయ అనే చక్రాకార ప్రక్రియను ప్రతిపాదిస్తాయి. ఈ సృష్టి ప్రక్రియలో ప్రధానంగా బ్రహ్మం, సర్వవ్యాపి సత్యం నుండి సర్వం ఉద్భవిస్తుంది. సృష్టి ప్రక్రియ 1. హిరణ్యగర్భ, సువర్ణ గర్భం. వేదాలలో సృష్టి ఆరంభంలో హిరణ్యగర్భం లేదా సువర్ణ గర్భం నుండి విశ్వం ఉద్భవించిందని పేర్కొనబడింది. ఇది సృష్టి యొక్క మూలాధారం మరియు సర్వ సృష్టి యొక్క ఆధారంగా భావించబడుతుంది. 2. పురుష సూక్తం. ఋగ్వేదంలోని పురుష సూక్తం ప్రకారం మహాపురుషుడి యజ్ఞం ద్వారా సర్వ సృష్టి జరిగింది. ఆ మహాపురుషుని శరీర భాగాల నుండి వివిధ వర్ణాలు, ప్రాణులు మరియు ప్రపంచం ఉద్భవించాయి. 3. నాసదీయ సూక్తం. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం సృష్టి యొక్క రహస్యాన్ని ప్రతిపాదిస్తుంది. సృష్టి ఆరంభంలో ఏమి ఉన్నదో స్పష్టంగా తెలియదని మరియు ఆ రహస్యం దేవతలకైనా తెలియకపోవచ్చునని సూచిస్తుంది. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.